మన టాలీవుడ్‌లోని టాప్ పిల్లర్స్ 'రామ్ చరణ్' అండ్ 'అల్లు అర్జున్' ఇద్దరు నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్. కానీ కంపేర్ చేస్తే చరణ్ డాన్స్‌లో పవర్, గ్రేస్, క్లాసిక్ ఫుట్‌వర్క్ కనిపిస్తాయి. కానీ అల్లు అర్జున్ డాన్స్‌లో స్టైల్, ఈజ్ అండ్ అందరూ ఈజీగా రీల్స్ చేసుకునేలా సిగ్నేచర్ హుక్ స్టెప్స్ క్రియేట్ చేయడంలో ఎక్స్‌పర్ట్. లైక్ 'మై లవ్ ఈజ్ గాన్', 'బుట్టబొమ్మ', 'శ్రీవల్లి', 'పుష్ప 2లో చాయ్ స్టెప్ లాంటివి వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అయ్యాయి. ఇలా బాగా ఫేమస్, ఎక్కువ కాలం గుర్తుండిపోయే హుక్ స్టెప్స్ విషయంలో అల్లు అర్జున్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. అండ్ స్టైలింగ్ విషయంలో ఎయిర్‌పోర్ట్ లుక్స్, ఆఫ్‌లైన్ లుక్స్ ఇద్దరివి బావుంటాయి. కానీ మీరు కొత్త ట్రెండ్స్ అండ్ మాస్ స్టైలిష్ ఎలిమెంట్స్ ఇష్టపడితే అల్లు అర్జున్ ది బెస్ట్ అనిపిస్తారు. అదే రాయల్, క్లాసిక్, ఫిట్ బాడీ లుక్స్ ఇష్టపడితే చరణ్ గ్రేట్ అనిపిస్తారు. నాకు పర్సనలీ రామ్ చరణ్ లుక్స్ అంటే ఇష్టం. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఈ వీడియో చేసా. లాస్ట్ దాకా చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం. రామ్ చరణ్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం 2007లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో 'చిరుత' మూవీ చేశారు. 18 crores బడ్జెట్ పెడితే 45 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అండ్ సెకండ్ ఫిలిం 2009లో జక్కన్న డైరెక్షన్లో 'మగధీర' చేశారు. 45 crores బడ్జెట్ పెడితే 150 crores కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. అలా టోటల్ 16 ఫిల్మ్స్ చేశారు. అందులో 'చిరుత', 'మగధీర', 'రచ్చ', 'నాయక్', 'ఎవడు', 'ధృవ', 'రంగస్థలం', 'RRR' అండ్ 'పెద్ది' అలా టోటల్ 9 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అండ్ మిగతావి యావరేజ్ అయ్యాయి. ఆల్సో కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం 2003లో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో 'గంగోత్రి' మూవీ చేశారు. 4 crores బడ్జెట్ పెడితే 14 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అండ్ సెకండ్ ఫిలిం 2004లో సుక్కు సార్ డైరెక్షన్లో 'ఆర్య' మూవీ చేశారు. 5 crores బడ్జెట్ పడితే 30 crores కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. అలా టోటల్ 21 ఫిల్మ్స్ చేశారు. అందులో 'గంగోత్రి', 'ఆర్య', 'బన్నీ', 'దేశముద్రు', 'పరుగు', 'జులై', 'వేదం', 'రేసుగుర్రం', 'సరైనోడు', 'అలవైకుంఠపురంలో', 'పుష్ప 1' అండ్ 'పుష్ప 2' అలా టోటల్ 12 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆబ్వియస్గా 12 బ్లాక్ బస్టర్స్తో అల్లు అర్జునే ముందున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ కంపేర్ చేసి చూస్తే రామ్ చరణ్కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎక్కువ. అండ్ సెకండ్ ఫిలిం 'మగధీర'తోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న 'పెద్ది', 'పుష్ప పార్ట్ 1' లైఫ్ టైం కలెక్షన్స్ని క్రాస్ చేసి 400+ crores క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 2026 సౌత్ ఇండియా హైయెస్ట్ గ్రాసర్గా కూడా 'పెద్ది' రికార్డ్ క్రియేట్ చేసేశాడు. అండ్ ఇంకా రిలీజెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ ఒకప్పటి ఫ్లాప్ మూవీ 'ఆరెంజ్'ని రిలీజ్ చేశాక కల్ట్ క్లాసిక్ అయింది. మ్యూజికల్ క్లాసిక్ హిట్ అయింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 6 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ అల్లు అర్జున్ది 'దేశముద్రు' ఓపెనింగ్ రోజే 1.5 crores గ్రాస్ కలెక్ట్ చేసి అప్పట్లో దుమ్ము లేపింది. అండ్ యావరేజ్ అయిన 'ఆర్య 2' మూవీ వరల్డ్ వైడ్గా 8 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ కేరళలో 'హ్యాపీ' మూవీని రిలీజ్ చేస్తే ఓపెనింగ్ రోజే 28 lakhs కలెక్ట్ చేసి షాక్ చేసింది. అండ్ 4 daysకి 1 crore కలెక్ట్ చేసింది. అలా టోటల్ ఓవరాల్గా కంపేర్ చేసి చూస్తే 2 తెలుగు స్టేట్స్లో అండ్ కేరళలో ఉన్న గ్రేస్ వైజ్ చూస్తే రిలీజెస్లో అల్లు అర్జున్ హవానే గట్టిగా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కేటగిరీకి వస్తే ఇద్దరు ప్రెస్టీజియస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఒకరు కొనిదల అయితే ఇంకొకరు అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ బావ బామర్దులు అనే సంగతి అందరికీ తెలిసిందే. సో రిలేషన్ కాకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రామ్ చరణ్ వాళ్ళ ఫాదర్ ఒక మెగాస్టార్, తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఒక గొప్ప యాక్టర్. అండ్ వీళ్ళ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం. అండ్ చరణ్కున్న బిజినెస్ నెట్వర్క్ అపోలో హాస్పిటల్స్లో పార్ట్నర్షిప్ అండ్ ట్రూజెడ్ ఎయిర్లైన్స్ షేర్, హైదరాబాద్ పోలో క్లబ్స్, కొనిదల ప్రొడక్షన్స్ బిజినెస్లు ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య గారి మనవడు. అండ్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన అల్లు అరవింద్ గారి కొడుకు. సో వీళ్ళకున్న బిజినెస్ నెట్వర్క్ చూస్తే ఆహా ఓటీటీ అండ్ AAA మల్టీప్లెక్స్, గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియోస్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లు ఉన్నాయి. సో కంపేర్ చేసి చూస్తే సినిమా ఫీల్డ్లో అండ్ సొసైటీలో ఉన్న క్రేజ్ కావచ్చు అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వైజ్ అండ్ ఆల్సో మెగా ఫ్యామిలీ నుంచి హీరోస్ కూడా ఎక్కువే, మెగా ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ అండ్ కామినేని ఫ్యామిలీతో రిలేషన్, ఇలా అన్ని రకాలుగా చరణ్ బ్యాక్గ్రౌండ్ 1 step ఎక్కువే. అండ్ ఇంకా కిడ్స్ విషయానికి వస్తే రామ్ చరణ్కి 3 kids. ఒక ఫస్ట్ డాటర్ క్లింకారా అండ్ తర్వాత ట్విన్స్ అన్వితాదేవి అండ్ శివరామ్. రీసెంట్గా 'పెద్ది' సినిమా సక్సెస్ అయినందుకు వాళ్ళ ఫస్ట్ డాటర్ క్లింకారా పాప క్యూట్గా లవ్ యూ సో మచ్ నాన్న అంటూ క్యూట్ వీడియోతో వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేసింది. అండ్ అల్లు అర్జున్కి ఇద్దరు, అల్లు అర్హ అండ్ అల్లు అయాన్. వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. రీసెంట్గా వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్లో ప్లేస్ సంపాదించుకుంది అర్హ పాప. ఎందుకంటే 50+ మెంబర్స్కి చెస్ ట్రైనింగ్ ఇచ్చి 30 చెస్ పజిల్స్ని సాల్వ్ చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ జస్ట్ 5 yearsలోనే ఈ ఫీట్ని అచీవ్ చేసింది. రియలీ గ్రేట్ కదా. అండ్ నెక్స్ట్
చారిటీ వర్క్స్ కేటగిరీకి వచ్చేద్దాం. రామ్ చరణ్ చారిటీ వర్క్స్ చూస్తే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వాళ్ళ ఫాదర్ పెట్టిన ఆ బ్యాంక్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉంటారు. అండ్ కరోనా టైంలో మన తెలుగు స్టేట్స్లో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టించి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని సేవ్ చేశారు. ఆల్సో లాక్డౌన్లో ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన సినీ కార్మికులకు హెల్ప్ చేయడానికి కరోనా క్రైసిస్ చారిటీ సిసిసికి 70 lakhsని డొనేట్ చేశారు. అంతేకాదు హుదూద్ తుఫాన్ టైంలో అండ్ ఆల్సో కేరళ చెన్నై ఫ్లడ్స్ ఆ టైంలో సీఎం రిలీఫ్ ఫండ్కి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని డొనేట్ చేశారు. ఎప్పుడైనా ఫ్యాన్స్కి యాక్సిడెంట్స్ అయినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. పాస్ట్లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఇచ్చిన మాట కోసం డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న నియర్లీ 500 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ అల్లు అర్జున్ చారిటీ వర్క్స్ చూస్తే కోవిడ్ టైంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్స్కి 1.25 crores డొనేట్ చేశారు. అండ్ ఆల్సో సినీ కార్మికులకి కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఫ్లడ్స్ టైంలో కేరళలో కానీ తెలుగు స్టేట్స్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ని డొనేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయన బర్త్డే రోజు ఫ్యాన్స్తో కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం, అనాథాశ్రమాలకి అండ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మనీ డొనేట్ చేసి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తారు. కేరళలో ఒక అమ్మాయి నర్సింగ్ కోసం 4 years తన కాలేజ్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ కట్టడానికి ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రెగ్యులర్గా మొక్కలు కూడా నాటుతూ ఉంటారు. హెల్ప్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, పబ్లిసిటీ కోసం కాదు. సో చారిటీ వర్క్స్లో నో కంపారిజన్స్. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూస్తే రామ్ చరణ్ జూన్ 12, 2019లో ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. నియర్లీ 24.5 million ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ నవంబర్ 21, 2017లో ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేశారు. 28 million ఫాలోవర్స్ ఉన్నారు. ఆబ్వియస్గా పుష్పరాజ్కే ఎక్కువ ఉన్నారు కదా అని అనిపించవచ్చు, కానీ ఇద్దరి సక్సెస్ వేరు వేరు. అల్లు అర్జున్ సూపర్ డాన్స్తో డిఫరెంట్ మేనరిజమ్స్తో పుష్ప ద్వారా పాన్ ఇండియా రేంజ్కి ఎదిగారు. అండ్ తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు తీసుకున్న ఫస్ట్ యాక్టర్గా రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. అండ్ రామ్ చరణ్ మగధీర రంగస్థలంతో తన యాక్టింగ్లో ఉన్న విశ్వరూపాన్ని చూపించి RRRతో గ్లోబల్ వైడ్గా తనకంటూ రికగ్నైజేషన్ తెచ్చుకుని ఆస్కార్ స్టేజ్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని తీసుకెళ్లారు. అండ్ ఇప్పుడు పెద్దిలో నేషనల్ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సోషల్ మీడియా ఫాలోయింగ్లో అల్లు అర్జున్ ముందున్నప్పటికీ రామ్ చరణ్ ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద స్పెషల్ రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ బేస్ కేటగిరీ ఏంటో మెగా లెగసీ. మెగాస్టార్ వారసుడిగా చరణ్కి 2 తెలుగు స్టేట్స్లో స్ట్రాంగ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు మెగాస్టార్ ఫ్యాన్స్ ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది. రంగస్థలంతో క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ని ఈక్వల్గా ఇంప్రెస్ చేసి తిరుగులేని బాక్స్ ఆఫీస్ హోల్ని అచీవ్ చేశారు. అండ్ RRRతో స్పెషల్లీ జపాన్ అండ్ అమెరికాలో క్రేజీ ఫాలోయింగ్ని ఎర్న్ చేసుకున్నారు. అండ్ అల్లు అర్జున్ది సెల్ఫ్ మేడ్ స్టార్డమ్. తను డాన్స్ స్టైల్ మేనరిజమ్స్తో తనకంటూ స్పెషల్ ఆర్మీ ఏఏ ఆర్మీని క్రియేట్ చేసుకున్నారు. అండ్ పుష్ప సిరీస్తో నార్త్ ఇండియాలో క్రేజ్ ఊహించని రేంజ్కి రీచ్ అయింది. కేరళ ఫ్యాన్స్ గురించి చెప్పకలదు, ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకునే అంత తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. ఇద్దరిలో కంపేర్ చేసి చూస్తే నార్త్ ఇండియా, సోషల్ మీడియా, కేరళ, కర్ణాటక వైస్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లైనప్ విషయానికి వస్తే రామ్ చరణ్ పెద్ద సక్సెస్ తర్వాత RC-17 సుకుమార్ గారితో చేస్తున్నారు. అండ్ RC-18 జక్కనతో అనే న్యూస్ వైరల్ అవుతుంది. RC-19 ప్రశాంత్ నీల్తో, RC-20 సందీప్ రెడ్డి వంగతో. టైటిల్ ఏంటో తెలుసా? డెవిల్. ఏంటి వింటుంటేనే వాట్ అ క్రేజీ లైనప్ అనిపిస్తుంది కదా. అండ్ అల్లు అర్జున్ ప్రెసెంట్ అట్లీతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ రాక మూవీ చేస్తున్నారు. అండ్ AA-23 విత్ లోకేష్ కనకరాజ్, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ అండ్ సుక్కు సార్తో పుష్ప 3. ఇలా ఇద్దరికి క్రేజీ లైనప్ ఉంది. అండ్ మీరు డాన్సింగ్, స్టైలింగ్ అండ్ ఫ్యాన్ బేస్లో ఏ హీరో బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.